ఆక్రమణ ఎక్కువైపోయింది, విస్తరణకాంక్ష ఎక్కువైపోయింది, దీని ఇంతటితో ఆపండి అని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వాళ్ళకు. అయినా వాళ్ళు వినట్లే మా మాట. నిన్న మొన్న ఇక్కడ మీరెవరు చెప్పడానికి? మీరు విస్తరణ ఆపమని పిడమర్తరాబో లేకపోతే ఆజాదో లేకపోతే ఇంకెవరు చెప్తే విస్తరణ ఆగిపోతుందా వాళ్ళది? దానికంటే తప్పొప్పులు ఉంటే ఆ విస్తరణ ఆగిపోవాలంటే ఏం చేయాలి? విస్తరణ ఆగిపోవాలంటే ప్రభుత్వాలు చెప్పాలి. ఇంతవరకే లిమిటేషన్ ఒక చట్టం తీసుకురావాలి. షాపులు పెట్టొద్దని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా తెలంగాణ సోదరులే అంటారు కావాలి, మమ్మల్ని కలిసి జీవిస్తున్నాం అంటారు కదా, మరి మమ్మల్ని కూడా బతకనియండి. మీకు 10 షాపులు ఉంటే మాకు ఒక షాపు ఉండొద్దా? అన్ని షాపులు పెట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం కావాలి, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎట్లా బతకాలి? స్వర్ణకారులు అనేటోళ్ళు చాలా పేద కమ్యూనిటీ. సదాశివ నగర్ లో కూడా ఆ కొత్తగా ఏర్పాటయ్యేటువంటి షాపుకు వ్యతిరేకంగా కొన్ని నిరసన జరిగిందంట. షాప్ పెట్టదని చెప్పి వాళ్ళంతా ఒక ఏకమైరంట, అంతా ఒక నిర్ణయానికి వచ్చింది స్వర్ణకారులంతా. అయినా కూడా షాప్ పెట్టడం మూలంగానే ఇది ఘటన జరిగింది. సో ఇక్కడ ఘటన గల కారణం వాళ్ళే అనేది ఇక్కడ మార్వాడీలు చెప్తున్నమాట. మనోజ్ గారు ఎస్ఐకి చెప్పారు వాళ్ళు. ఎస్ఐ గారు కూడా ఈ కొత్తగా మార్వాడి ఆయనకు చెప్పి రిక్వెస్ట్ చేసిండు, ఇక్కడ శాంతి భద్రతల సమస్యను తీసుకురాకు, ఆపేసి దయచేసి అని ఎస్ఐ కూడా చెప్పిండు. ఆయన ఎవ్వరు చెప్పిన ఆయన షాప్ పెట్టేది అన్నాడట. అందుకోసమే స్వర్ణకారులు తిరగబడ్డారు. అయినా కూడా రైట్ లేదు కదా, అయినా కూడా రైట్ లేదు కదా, తిరగబడ్డా ఏం చేసి రైట్ లేదు. ఇంతకే ఆ పోలీస్ ఆయన కూడా రిక్వెస్ట్ చేస్తే రైట్ లేదు. అక్కడ శాంతి భద్రతల విఘాతం కలుగుతుందంటే ఒక షాప్ పెట్టుకోవడం వల్ల శాంతి భద్రత విఘాతం కలిగిద్దా? దానికల్లా అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. మనోజ్ గారు, తెలంగాణలో కొత్త షాపు పెడితే మర్యాదగా ఉండదు. ఇది జిగ్నేష్ మేవానికి చెప్పు నువ్వు. ఈ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారా మీరు? ఈ స్టేట్మెంట్ ని స్టిక్ ఆన్ అయి ఉంటారా? 100% చెప్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో కొత్త షాపు పెడితే ప్రజలు తిరగబడతారు. ఏ ఊర్లో షాప్ పెట్టినా తిరగబడండి అని నీ తెలంగాణ ప్రజలకు పిలుపునిస్తున్నా. చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్ మీరు చేసేది, చాలా బిగ్గెస్ట్ స్టేట్మెంట్. పిడమర్తి రవి గారు ఏమన్నారంటే, తెలంగాణలో ఇంకెవరైనా మార్వాడీలు కొత్త షాప్ పెడితే, తెలంగాణలో మార్వాడీలు ఇంకెవరైనా కొత్త షాప్ పెడితే తిరగబడమని చెప్పి తెలంగాణ ప్రజలకి పిలుపునిస్తుందని చెప్పి పిడమర్తి రవి గారు చెప్తున్నారు. బట్ ఇది 100% అది యాంటీ కాన్స్టిట్యూషన్, అది కాన్స్టిట్యూషన్ లో ఉన్న విషయం అయితే కాదు. మాట్లాడదాం. ఒకసారి అనిల్ గారు కూడా ఉన్నారు, మార్వాడీలకు సపోర్ట్ చేస్తున్నారు ఆయన. ఎస్ అనిల్ గారు ఏం చెప్తారు? తెలంగాణలో కొత్త షాపులు పెడితే తిరగబడతాం, తరిమి కొడతాం అని చెప్పి తెలంగాణ బచావ్ మూవ్మెంట్ పిలుపునిస్తోంది. ఇటువంటి మూవ్మెంట్స్ కి నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు పిడమర్తి రావు గారు కానివ్వండి, ఆజాద్ గారు కానివ్వండి, ఇంకా అనేక మంది పెద్దలు ఉన్నారు ఇక్కడ. ఏదేమంటే బాధ్యతాయుతంగా మనం మెలగాలి. ఈ ఉద్యమం ఏదైతే ఉందో అది ఒక కన్స్ట్రక్టివ్ మోడ్ లోకి వెళ్ళి, లీగల్ ఫ్రేమ్వర్క్ లోకి వెళ్ళి, అది కాన్స్టిట్యూషన్ కింద ఉండాలి. కానీ ఇట్లా రెచ్చగొట్టే మాటలు మాట్లాడుకుంటా మేము తగలబెట్టేస్తామని, లేకపోతే తెలంగాణ వాళ్ళని రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను తెలంగాణ ప్రజలకి చెప్తున్న మాట ఏంటంటే, తెలంగాణ ప్రజలారా, మన రాష్ట్రానికి నష్టం చేస్తున్నది ఇటువంటి నాయకులే. ఎందుకంటే పిడమర్తి రవి గారు కానీ లేకపోతే వేరే నాయకులు ఎవరైతే కానీ ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్న వాళ్ళు దీన్ని హింసాయుతంగా మార్చినా కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా తీసుకెళ్ళినా కానీ అది తెలంగాణకి నష్టము. ప్లస్ భారతదేశం యొక్క వన్ ఎకానమీ, ఒక యూనిట్ కింద ఉంటాం మనం. సో భారతదేశానికి, తెలంగాణకి, కాన్స్టిట్యూషన్ కి అది నష్టం. కాబట్టి ఇటువంటి నాయకుల్ని ఖచ్చితంగా గమనించాలి. నాయకులు అనే వాళ్ళు బాధ్యతాయుతంగా ఇటువంటి దాడులు ఖండించాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అన్ని రకాల హక్కులు ఇచ్చింది అందరికీ. తెలంగాణ వ్యాపార వస్తువులకి ఎట్లా ఇచ్చిందో అట్లానే మార్వాడి వాళ్ళకు కూడా ఇచ్చింది. కాబట్టి ఆ హక్కుల్లోనే మనం వెళ్ళాలి. ఎక్కడ వాళ్ళైనా కానీ, ఎక్కడికి వెళ్ళైనా కానీ బిజినెస్ చేసుకునే స్వేచ్ఛ మనకు ఉంది. ఆ స్వేచ్ఛను హరించడానికి మీరెవరు? ఏ నాయకులైనా కానీ ఆర్టికల్ చదువుకోవాలా, లీగల్ ఒపీనియన్స్ తీసుకొని ఇటువంటి ఉద్యమాలని లీగల్ ఫ్రేమ్వర్క్ లో తీసుకెళ్లి ప్రజల్లోకి ఆర్టికల్స్ వెళ్ళాలి. ప్రజల్లో కడుపు మాడి చచ్చిపోతున్నాడని మనకు తిండి లేదంటే ఆర్టికల్ తర్వాత కాన్స్టిట్యూషన్ మనకు గుర్తుకొస్తారా? నాయకులు గుర్తుపెట్టాలి. పిడమర్తి రవి గారు లేకపోతే ఆజాద్ గారు చదువుకున్న మేధావులు కాబట్టి వీళ్ళకి కొంత అవగాహన ఉండాలి. వీళ్ళు చెప్పే మాటలు కొంత ప్రభావితం చేస్తాయి కాబట్టి ఏం కాదు. కానీ కడుపు మాడుతోంది, నాకు ఆకలి అవుతోంది, నాకు అన్నం కావాలంటే ఆర్టికల్ 19 చెప్పింది, ఆర్టికల్ 20 చెప్పింది, ఆ స్థాయి వరకు ఆలోచించే అవకాశం ఉండకపోవచ్చు.
కొని కరెక్ట్ కానీ మార్నింగ్ పిడుమర్తి రవి గారు కాదు. 70% లోకల్స్ కి రిజర్వేషన్లు లోకల్స్ కి మీరు అట్లాంటి ఎవరు లేవు సార్ బాబా, ఇక్కడ. ముందు ఎవరు చెప్పాలి? జరిగినాయి. మీకు ఎక్కడ భాష ఏంటి? మీది ఏ ఊరు? మీకేం సంబంధం అసలు? పిడమర్తి రవి గారు మీరు మళ్ళీ మీకేం ట్రావెలింగ్ సంబంధం చేస్తున్నారు. తెలంగాణ ఐఎమ్ సారీ, మీరు మీ వీడియో స్ట్రక్ అవుతుంది, నేను తీసుకోలేను ఇక. మీరు మీ వీడియో స్ట్రక్ అవుతుంది, మీరు ట్రావెలింగ్ లో ఉన్నారు, వీడియో కంప్లీట్ స్ట్రక్ అవుతుంది, మీ వీడియో తీసుకోలేను నేను. లేలే, ఆపిన బండి ఆపిన. ఆజాద్ గారు ఏం చెప్తారు? రాజ్యాంగం ఉంటుంది, దానికి ఆర్టికల్స్ ఉంటాయి, ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ రకంగా ఇబ్బంది పెట్టడం సమంజసమైనా? ఏడబడతాది దాడులు చేయడాలు ఇవన్నీ కరెక్టేనా అంటున్నారు ఆయన. అరే కంజాతి అన్నప్పుడు రాజ్యాంగంలో ఏం చెప్పిల్లు? ఆయన జైలుకు పోవాలి కదా, మరి కంజాతి అన్నదే ఏ రాజ్యాంగం ప్రకారం కంజాతి అన్నాడు? తెలంగాణ వాళ్ళు తాగుబోతులు అని చెప్పేసి ఏ రాజ్యాంగం ప్రకారం అన్నాడు? చెప్తావా సమాధానం అనిల్? నేను ఎట్లా కనబడుతున్నాం తెలంగాణలో అంటే? వందలాది మంది ప్రాణాలు తీసిన మీరు ఏ రాజ్యాంగం ప్రకారం తీసిన మీరు? మేము రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం. మేము ఇప్పటికీ కంజాతి అంటే బట్టలు ఇడిచి కొట్టాలి. మేము వచ్చినావా? మేము లీగల్ ప్రొసీడ్ అవుతున్నాం, మేము రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నాం. మీరు ఫాలో అవుతున్నారా? కంజాతి అంటే ఎస్సీ అట్రాసిటీ కేసు బుక్ చేయాలి, తెలుసు కదా నీకు? మేము తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన వాళ్ళం, మాకు నువ్వేందుకు కొత్తగా నేర్పేది? తాగుబోతులా? ఎవరు తాగుబోతులు? దోపిడి దొంగలు మీరు. తాగుబోతులు ఎట్లయితారు? ఏ రాజ్యాంగం ప్రకారం తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ యొక్క ఆత్మగౌరవాన్ని నువ్వు తాగుబోతులుగా చిత్రీకరించినావు? ఎట్లా తెలంగాణ తాగుబోతున్నావు జిగ్నేష్ అంటాను? ఏ రాజ్యాంగం ప్రకారం అన్నావు? మేము రాజ్యాంగం ప్రకారం చెప్తా ఉన్నాం. ఎన్ని ఉద్యమాలు నడిపించినా ఏం చేసినా భౌతిక దాడులు కానీ ఇటువంటి జరిగేటువంటి ఘటనలు అవి ఒప్పుకోరు కదా, రాజ్యాంగం వ్యతిరేకం మరి ఇవన్నీ కూడా. నువ్వు కంజాతి అంటే నేను చూసుకుంటున్నా? నువ్వు కొడితే నువ్వు రోడ్డు మీదకి వచ్చి కొట్టినావు ఏ రాజ్యాంగం ప్రకారం కొట్టినావు? కొడితే నేను చూసుకుంటున్నా? నా ప్రాణం తీయనికి వస్తావు, రాజ్యాంగంలో ఉన్నది. నువ్వు ప్రాణం తీయనికి వస్తే నువ్వు తిరుగుబాటు చేస్తాను. తీసుకోండి, మాట్లాడండి. సహజ వనరులలో లోకల్లో 50% సహజ ప్రాంతానికి కూడా చెందాలన్నది కదా. మేము తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణ తెచ్చుకున్నది మా తెలంగాణ ప్రజల కోసమా, మీ మార్వాళ్ళ కోసమా? మొత్తం కల్తీదంగా చేయమని రాజ్యాంగంలో, బ్యాంకులను కొలగొట్టమన్న రాజ్యాంగంలో. తెలంగాణ బ్రతుకులు మారాలి అంటే ఇక్కడ రాజ్యాంగాన్ని ఇవ్వదు నిమిషం పిషర్ చాలా మంది కూడా మేము మాట్లాడతామంటున్నారు. ఆ నెంబర్స్ ఇవ్వండి, దే ఆర్ ఆల్సో రెడీ టు టాక్. మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక్కడ ఒకటి వన్ థింగ్ ఇస్ క్లియర్, సదాశివ నగర్ లో జరిగిన దాడిని మాత్రం డెఫినెట్ గా